హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆసిఫ్స్ వరల్డ్ ఎగ్జిబిషన్ విజిట్ పార్ట్ 3 స్టాల్స్ విజిట్ అని చెప్పాను కదా. అందులో ఆయన చేసుకున్న ఫస్ట్ స్టాల్ వచ్చేసి టాయ్స్ అనమాట. ఆల్వేస్ టాయ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ప్రతిదీ పట్టుకొని నాకు ఇది కావాలని ఒకటే గోల. అరే వద్దురా నాన్న, ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, వాటితోనే నువ్వు ఆడట్లేదు, ఇంకా మిగతా వాటివి ఏం చేసుకుంటారా బాబు అని చెప్పి చెప్పాము. ఉద్యోగిస్తే మా వాడు వింటాడండి. బంగారం సైలెంట్గా వచ్చేసాడు. నెక్స్ట్ టైం ఎక్కుతారా బంగారం అంటే వాడు వెంటనే కార్ చూపించాడు. ఓరే నీకు దండవరా నాన్న, ఇందాకే హాట్ ప్యాంట్లోకి వచ్చేసింది, నువ్వు కార్ ఒక్కొద్దు ఏమొద్దు పదా అని చెప్పి మా నాన్న అయితే లాక్కెళ్ళిపోయారు. వాడిని ఇక్కడ బాల్ స్టాల్ ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళిపోతామని చూపించేశాడు. సరే కదా అని ఒక టికెట్ తీసుకొని వాడిని అయితే ఆ బాల్స్ దాంట్లోకి వదిలేసామన్నమాట. సరే కదా బాల్స్ ఆడుకోరా బుడ్డి బంగారం అంటే అక్కడ ఉన్న పాప నా బాల్స్ తీసుకొని టపా కొట్టేస్తున్నాడు. ఆ పిల్లనేమో కొట్టకరా నాయన అంటే వీడేమో అసలు ఆకుండా వెళ్ళి మరి ఆ పిల్లని కొట్టేస్తున్నాడు. దెబ్బకి ఆ పిల్ల వీడికి భయపడి పారిపోయింది. సో వీడు ఒక్కడే ఆడుకున్నాడు అనమాట బాల్స్ తీసుకొని. సరే వీడికి బాల్స్ గేమ్ అయితే బోర్ కొట్టేసింది. అక్కడ స్లైడ్ ఉంటే ఆ స్లైడ్లో ఎక్కుతా అని చెప్పేసి అడిగాడు. వాడికి ఫస్ట్ టైం స్లైడ్ ఎక్కడం చాలా భయం వాడికి. సరే వాడు అడిగాడు కదా అని మా డాడీ అయితే పట్టేసుకున్నారు. వాడిని జాగ్రత్తగా పట్టుకోరా అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వాడు భయపడ్డాడు. దెబ్బకి ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను హ్యాండ్ ఇచ్చేసరికి నా హ్యాండ్ పట్టుకొని జాగ్రత్తగా దిగాడు. సరే మళ్ళీ స్లైడ్ చేస్తా అన్నాడు, ఎందుకంటే కొంచెం వాడికి కూడా భయం పోతుందని చెప్పి మేము కూడా 2-3 టైమ్స్ స్లైడ్ చేయించాం. ఇంకా స్లైడ్ వద్దులే అని చెప్పి బాల్స్ తీసుకొని మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశాడు. బాల్స్ అయితే బయటకి ఇసిరేస్తున్నాడు. ఆ ఓనర్ ఏమో తిట్టేస్తున్నాడు, బయటకు కాదురా లోపలిరా నాయన అని చెప్పి మేమంటే అప్పుడు బాల్స్కి ఇసిరి కొట్టడం, ఆడుకోవడం, కింద పడి దొరలడం అంతా స్టార్ట్ చేశాడు. బాల్స్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాడు. బాల్స్ అన్నీ తీసుకొని బాగా అయితే ఆడుకున్నాడు, కాళ్ళతో తన్నడం అట్లా. ఫుల్గా ఎంజాయ్ చేసిన సెకండ్ గేమ్ ఏదైనా ఉందంటే అది బాల్స్ గేమే. సో నెక్స్ట్ పార్ట్లో అయితే ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడాడు. దాని గురించి అయితే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. టేక్ కేర్.